రాజమౌళి చెప్పాలంటే గొప్పోడే రేయ్! ఎందుకంటే 'అవతార్' మూవీ డైరెక్టర్‌ని తన మూవీ సెట్‌లో పనిచేసేలా చేయించేశాడు. జేమ్స్ కెమెరాన్ 'అవతార్' అండ్ 'ఫైర్ యాష్' రిలీజ్ కారణంగా ప్రమోషన్స్‌లో ఉన్నటువంటి రాజమౌళి ఇంటర్వ్యూలో "నువ్వు వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నావని తెలుసు. బట్ నీ సెట్‌కొచ్చి నేను చిన్న షాట్స్ తీసుకొని నువ్వు క్రియేటివ్‌గా అలా ఎలా డిజైన్ చేయగలవు అనే విధాన్ని చూడాలనుకుంటున్నాను" అని డైరెక్ట్‌గా కెమెరానే చెప్పడం. అది మన తెలుగోనికి చెప్పడం అదృష్టమని చెప్పుకోవాలి. బట్ ఇందులో మనం తెలుగోళ్ళుగా చేసింది, పీకింది ఏమీ లేకపోయినా రాజమౌళి కష్టపడ్డాడు కాబట్టి చేశాడు. వాడు తెలుగోడు కాబట్టి మనమందరూ గొప్పలు చెప్పుకుందాం. ఇక్కడ నాకు 'తేజ' గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ గుర్తొస్తుంది. వాడు గొప్పోడు కాబట్టి, వాడు మా తెలుగోడు కాబట్టి నేను గొప్పోడే. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ప్రౌడ్‌తో ఫీల్ అయిపోతూ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి రాజమౌళి 'వారణాసి' గ్లింప్స్ లాంచ్‌లో తాను దేవుడిని నమ్మట్లేదని చెప్పిన దానికి ఎంతమంది నెగెటివ్‌గా ట్రోల్ చేశార్రా! నాకెందుకో అర్థం కాదు. మనోడి గొప్పతనాన్ని తల్లోడు పొగిడితే మాత్రం అర్థమవుతది. వేరేవాడు పొగడకపోతే అర్థం కాదు. అదెందుకో ఫైనల్‌గా రాజమౌళి ఇంత పెద్దగా ఎదగడానికి మన తెలుగోళ్ళే కూడా ఒక కారణం అని చెప్తాను. ఎందుకంటే తెలుగోళ్ళకు ఉన్నటువంటి ఈ సినిమా పిచ్చి కారణంగానే రాజమౌళి లాంటి పిచ్చోళ్ళు గొప్పోళ్ళు గొప్ప సినిమాలు తీస్తూ ఉంటారు. సో, ఇలాంటి పిచ్చోళ్ళు ఉండాలి. అలాంటి గొప్ప సినిమాలు వస్తూనే ఉండాలి. ఫైనల్‌గా 'అవతార్' సక్సెస్ కావాలని కోరుకుంటూ, తెలుగు యువతల్లో ఒక పిచ్చోడిగా, టాలీవుడ్ బానిస చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నా బట్ రియాలిటీ అది. ఎందుకంటే మనం తెలుగోళ్ళు అంతగా మూవీని లవ్ చేస్తాం. అది ఎందుకో తెలీదు. ఐ థింక్ డీఎన్ఏ ప్రాబ్లమ్ అనుకుంటా. చెక్ చేపించుకోవాలి. సరే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.